వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మార్వాడి గో బ్యాక్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. దానికి సపోర్టివ్గా బీజేపీ రాజాసింగ్ కావచ్చు, లేదంటే బండి సంజయ్ కావచ్చు, మాధవీలత కావచ్చు, వీళ్ళందరూ గో బ్యాక్ మార్వాడి అనే వాళ్ళు ఎవరైనా కానీ ఆ వర్డ్ని బ్యాక్ తీసుకోవాలి, ఖచ్చితంగా మార్వాడీలు ఇక్కడే ఉంటారు, హిందువులు ఇక్కడే ఉంటారనే వాదన వినిపిస్తుంది. మరి అసలు మార్వాడి వర్షన్ ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక మనకి బిజినెస్ హబ్ బేగం బజార్. సో బేగం బజార్ నేను వచ్చా, ఒక్కసారి ఇక్కడ ఉండే వ్యాపారులతో మనం మాట్లాడదాం. సో ఏంటి ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదాలు వినిపిస్తుంది? అసలు మార్వాడి గో బ్యాక్ అనేది ఎందుకు వినిపిస్తుంది? ఇది ఏం లేదు మేడం, ఇది అంత పొలిటికల్ ఇష్యూస్. మార్వాడి లేకపోతే బిజినెస్ ఎలా జరుగుతుంది? బేగం బజార్లో 90% మార్వాడీస్ ఉన్నారు. ఇది దాదాపు 100 సంవత్సరాల పాత మార్కెట్. ఇది నిజాం పీరియడ్ కన్నా ముందు ఉంది. ఇది నిజాం ఇచ్చిన పేరు ఇది బేగం బజార్ అంటే. బేగం బజార్ మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన పేరు ఇది. అయితే మీరు అనుకోండి, మన నిజాం ఉన్నప్పుడు 1947 ముందు దాదాపు ఒక 100 ఇయర్స్ నుంచి ఇది మార్కెట్ ఉంది. ఇప్పుడే ఎవరైనా చెప్తే ఎలాగా వెళ్ళిపోతారు? ఇట్స్ నాట్ సో ఈజీ. అది అంత పొలిటికల్ గేమ్స్ అవి. మాకు ఎవ్వరికి ఏం ఫరక్ పడదు అది. ఎందుకంటే ఉండేది ఒక 1 మంత్, ఒక 10-15 పర్సన్స్ కాదు, 1000 మంది ఉన్నారు. ఎక్కడ పోతారు? ఎక్కడ పంపిస్తారు? ఇలాగే కంటిన్యూ అయితే ప్రతి స్టేట్లో ఇది జరుగుతుంది. బెంగాలీస్ గో బ్యాక్, యూపీ వాళ్ళే గో బ్యాక్, మహారాష్ట్రియన్స్ గో బ్యాక్, తమిళియన్స్ గో బ్యాక్. అయితే మీరు ఏంటి అంటే ఒక అఖండ భారత్ లేదు. ఇది ప్రతి స్టేట్కు డివైడ్ చేస్తున్నారా? కాస్ట్ బట్టి డివైడ్ చేసే మాట ఇది ఏమీ లేదు. ఇది అంతా పొలిటికల్. అసలుకి ఇక్కడ మార్వాడీల వ్యాపారం అనేది నిజాం కాలం నుంచి ఉంటుంది అన్నారు. కేవలం బేగం బజారే కాదు, సిటీలో చాలా వ్యాపారాలు చేస్తుంటుంటారు మార్వాడీస్. చాలా ఉన్నారు మేడం. మార్వాడిలో బేగం బజార్ ఒక కిరాణం మార్కెట్, దీంట్లో అండర్ 1 రూఫ్ అంటారు కదా, అలాగే ఇంట్లో అన్నీ దొరుకుతాయి మీకు. ఇలాగే ఓల్డ్ సిటీలో గుల్జార్ హౌస్, జ్యువెలరీ షాప్స్, జ్యువెలర్స్, వాళ్ళు కూడా దాదాపు 100 ఇయర్స్ నుంచి ఉన్నారు అక్కడ. బేగం బజార్లో కేసీఆర్ పీరియడ్లో కూడా అక్కడ వస్తే ఇది ఈ ఏరియాకు పేరు అగర్వాల్స్ వల్ల ఈ పేరు వచ్చింది. పేరు ఉంది అగర్వాల్ది. 100 ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నారు. ఒక ఏరియా చూస్తే పాతోళ్ళు ఉన్నారు. ఒక బిజినెస్ క్యాప్చర్ అక్కడ జ్యువెలరీ అంటే 100% అక్కడ ఉన్న అగర్వాల్ ఫ్యామిలీస్ మార్వాడీస్ అనుకోండి. ఇక్కడ అందరు కలిసి ఉన్నారు. ఇక్కడ మార్వాడీస్ గ్రూప్లో కిరాణం ఉన్నది, ప్లాస్టిక్ ఉంది, అండర్ 1 రూఫ్ అన్నీ దొరుకుతాయి. ఎక్కడ పోతారు? ఎంత వేల మందిని మీరు పంపిస్తారు? ఎక్కడ పంపిస్తారు? అది క్వశ్చన్. సుమారుగా ఎంతమంది మన హైదరాబాద్లో బిజినెస్లో ఉన్నారు? లక్షలలో ఉన్నారు మేడం. ఒక 100-200 కాదు, ఇక్కడనే మీకు 1000 మంది, 1,00,000 మంది ఇక్కడనే దొరుకుతారు. ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ మార్వాడీస్ది, బిజినెస్ మార్వాడీస్ది. ఇక్కడ మార్వాడీస్ అనేది, మార్వాడీస్ తోటి ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ అది. మార్వాడీస్తోని ఇక్కడ తెలంగాణ ఉన్న వాళ్ళు బిజినెస్ చేస్తలేరా? తెలంగాణ కూర్చొని ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళి పంపించేది ఎవరు? మార్వాడీస్. ఒక పాత రిలేషన్ బిజినెస్లో అందరితోటి ఉంది. అది బిలాంగ్స్ టు తెలంగాణ, ఆంధ్ర, సరౌండింగ్లో మనకు కర్ణాటక, మహారాష్ట్ర. అది కాస్ట్ అనేది బిజినెస్లో మాది ఒకటే కాస్ట్, బిజినెస్ మ్యాన్. మాకు కాస్ట్ అనేది లేదు. ఇప్పుడు ఇది పొలిటికల్ గేమ్లో తెస్తుంటే ప్రతి స్టేట్లో ఒక ఫ్యూచర్లో వచ్చేది ఇది విషయం. అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడ పంపిస్తారు? అంత డిస్టర్బెన్స్ చేసి దేశాన్ని ఎలాగా మీరు చెప్తున్నారు పైకి తీసుకోపోదామని? బిజినెస్ మ్యాన్ అంటే నాట్ ఓన్లీ మార్వాడీస్, వేరే వైశ్యాస్ ఉండొచ్చు, రెడ్డిస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బిజినెస్ మ్యాన్స్ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. బికాస్ వీఆర్ పేయింగ్ ట్యాక్స్, వీఆర్ డూయింగ్ బిజినెస్. అయితే బిజినెస్ వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి. ఫస్ట్ మీరు మా కోసం నిలబడాలి. అది ముఖ్యమంత్రి ఉన్నా, ప్రధానమంత్రి ఉన్నా, ఏ లీడర్ ఉన్నా. బికాస్ వీఆర్ ద పీపుల్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ, నాట్ ఫ్రమ్ అబ్రాడ్. అది విచారించి చెప్పాలి ఏదైనా. ఇవాళ ఒక్క విషయం ఇక్కడ చెప్తే ఏదైనా జరిగితే అది ప్రతి స్టేట్లో ఏడిది మాట అది. అప్పుడు దానికి ఎవరు ఆపలేరు మరి. అది అయితే ఇక్కడ ఇంకొకటి, మార్వాడి వ్యాపారాల వల్ల తెలంగాణ వ్యాపారులు కూడా నష్టపోతున్నారు అని ఇంకొంతమంది వాదిస్తున్నారు. అందులో వాస్తవం ఎంత? ఎలా నష్టపోతారు? ఇప్పుడే మీకు చెప్పాను కదా. ఇప్పుడు తెలంగాణలో డిస్ట్రిక్ట్స్లలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు బేసికల్లీ దే ఆర్ ఫ్రమ్ తెలంగాణ. ఫోన్ చేస్తే మేము సరుకు ఇస్తలేమా, మా సరుకు అమ్మితే వాళ్ళకు లాభం వస్తలేదా? ఎలా నష్టపోతున్నారు? ఎందుకంటే దిస్ ఇస్ చైన్. మేము తెప్పిస్తాము, వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారు. అందరు ప్రాఫిట్ పెట్టుకునే కదా ఇచ్చేది. నష్టపోయేది ఎలా?
ఇప్పుడు మీరు ఏం చేయలేకపోతున్నారంటే దానికి మేమేం చేయలేం. మీరు చేస్తున్నారు మంచిగా, మాకున్నది రిలేషన్స్, తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది, బిజినెస్ నడుస్తుంది వాళ్ళతోటి. నష్టపడేది మీరు చెప్తున్నారు ఆ మాట. ఎవరైనా వచ్చి మీకు చెప్పారా? ఏ బిజినెస్ మ్యాన్ అయినా వచ్చి చెప్పాడా మార్వాడీస్ వల్ల మేము నష్టపోతున్నాము? అది అప్పుడు మీరు చెప్పాలి ఏదైనా సమాధానం దానికి. మీరు చెప్తే ఏం లాభం లేదు. మీరు కూర్చొని చెప్పేస్తున్నారు, కానీ ఎంతమందితోని కలిసి వాళ్ళ ఉన్న బాధలు కష్టాలు అడిగారు అప్పుడు తెలుసుకోండి. అప్పుడు ఏదైనా దారి ఉంటుంది. అది ఇది మార్వాడీస్ గురించి కాదు, వేరే విషయాలు కూడా ఉండొచ్చు. అది దానికి ఎవరైనా అడుగుతున్నారా వచ్చి? ఇప్పుడు మార్కెట్ అనేది లేదు, బిజినెస్ డౌన్ ఉన్నది, ఎలాగైనా మేము ఎలా సర్వైవ్ చేస్తున్నామో మాకు తెలుసు. రెంట్ కట్టాలి, గోడౌన్ రెంట్ కట్టాలి, లోన్స్ ఉన్నాయి మా మీద అవి కట్టాలి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వస్తే నేను మా గవర్నమెంట్ వస్తే किसानों का कर्जा माफ़ कर देंगे, दलितों का माफ़ कर देंगे. किसी भी मंत्री ने आज तक ये नहीं कहा कि हम व्यापारियों का कर्जा माफ़ कर देंगे. व्यापारी भी तो नुकसान उठाता है कई बार. ఇప్పుడు వర్షం ఇంత వచ్చింది, చాలా మంది దుకాణాలలో నీళ్ళు వచ్చింది, నష్టపోయారు. వరద వచ్చింది అయితే మార్వాడి అడిగి వచ్చిందా? తెలంగాణ పర్సన్ అని వచ్చి అడిగి వచ్చిందా? నేషనల్ డిజాస్టర్ అది. దానికి సమాధానం ఎవరు ఇవ్వాలి? అందరికీ ఉన్నది, కడుపు అందరికీ ఉన్నది. మీరు జాబ్ చేస్తున్నారు, మీరు కూడా కడుపు ఉంది కాబట్టి జాబ్ చేస్తున్నారు, తిరిగి అడుగుతున్నారు మమ్మల్ని. ఇది విషయాలు ఏంటంటే తెలంగాణ ఉన్న పర్సన్ మార్వాడి కానీ వేరే వాళ్ళు కానీ బేసికలీ దే ఆర్ ఫ్రమ్ తెలంగాణ కానీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తే మన తెలంగాణ మంచిగా అవుతుంది, స్వర్ణ తెలంగాణ అయిపోతుంది. అది ఇంపార్టెంట్. ఏ పార్టీ అయినా అది ఇంపార్టెంట్. బేగంబజార్లో ఇంకొక వ్యాపారితో మాట్లాడదాం. సో ఏంది మార్వాడి గో బ్యాక్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. సో లోకల్లో ఉండే చిన్న చిన్న సరుకుల అమ్మే షాప్లలో కూడా మాక్సిమం మార్వాడీస్ అందరూ ఆక్యుపై చేస్తున్నారు. తెలంగాణ వ్యాపారులకు అసలు వ్యాపారం లేకుండా చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. ఏంటది? వ్యాపారం అంటే చాలా వ్యాపారం ఉంది, వ్యాపారం లేదని కాదు, వాళ్ళు ఖరాబ్ చేసుకున్నా కాదు. ఎవరు వచ్చిన వ్యాపారం ఒకటే వ్యాపారం ఉంటుంది. కానీ మార్వాడీస్ వీళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. అసలు ఇక్కడ ఈ బజార్ మొత్తం టోటల్లీ మార్వాడీసే. ఇక్కడ వేరే క్యాస్ట్ వాళ్ళు చాలా చాలా తక్కువ. ఇక్కడ ఈ గోబ్యాక్ అని ఇష్యూ స్టార్ట్ చేసింది, ఇది అదైతే కరెక్ట్ కాదు. అది గోబ్యాక్ స్టార్ట్ చేయడం అది మరి ఎందుకు స్టార్ట్ చేసిండ్రో ఏమో. అది ఇప్పుడు అంతకుముందు ఆంధ్రలో అని చెప్పి ఆంధ్రలో స్టార్ట్ చేసిండ్రు, ఇప్పుడేమో గోబ్యాక్ అని చెప్పి రాజస్థాన్ మారడోళ్ళని గోబ్యాక్ అని చెప్పి చెప్తున్నారు. మరి తర్వాత ఇంకేం క్యాస్ట్ గోబ్యాక్ అని చెప్తారు. ఇంకా అదైతే రాంగ్. అది గోబ్యాక్ అని చెప్పడం. అది ఎంతోమంది ఉన్నారు సెటిల్ అయి ఉన్నారు, వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళ సొంత నుంచి అన్ని ప్రాపర్టీస్ ఇక్కడనే ఉన్నాయి. వాళ్ళ ఇల్లు ఇక్కడనే, వాళ్ళు పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే. చాలా మంది ఉన్నాయి, ఎంతమందిని పంపిస్తారు ఇప్పుడు. సో మార్వాడి డామినేషన్ వ్యాపారంలో ఎక్కువ అవుతుంది అనే వాదన వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? వ్యాపారం డామినేటింగ్ అంటే ఇక్కడ ఉన్నది కొంచెం, అది వాస్తవం. అయితే వ్యాపారం డామినేటింగ్ ఉన్నది కాదని కాదు. అది దాని కాంపిటీషన్ తట్టుకొని చేయాల్సిందే, అంతే తప్ప అంతే కదా. ఎవరు వేరే మార్వాడి దగ్గర వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళతో కాంపిటీషన్ వస్తారు, వాళ్ళని కూడా బయట పంపిస్తారా? ఎవరు వచ్చినా దాని కాంపిటీషన్ తట్టుకొని పోవాల్సింది. అన్ని వ్యాపారాలలో కూడా అన్ని కాంపిటీషన్ ఉన్నాయి. ఏ వ్యాపారాలు కాంపిటీషన్ లేదు? అన్ని వ్యాపారాలు కాంపిటీషన్ ఉన్నాయి. అది సర్దుకొని నడుచుకోవాల్సింది, అంతేగాని దాన్ని తట్టుకొని నడవాల్సింది, అంతే. అంతకుమించి ఇంకేముంది? సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఎట్లా ఉంది మార్వాడి వ్యాపారానికి సంబంధించి? ఎట్లా ఉంది? దాదాపు ఒక 100 షాప్స్ తీసుకుంటే వాళ్ళు ఎంతమంది ఉంటారు మార్వాడి? దాదాపు ఇక్కడ 85-90% మార్వాడీసే ఉన్నారు ఇక్కడ. మిగతా కాస్ట్ చాలా 10 to 15% కూడా అంత కూడా బిలోనే ఉంటుంది, అంతే. మొత్తం మార్వాడీస్ ఇక్కడ. ఓకే. మార్వాడి గో బ్యాక్ అనే ఒక బంద్కి పిలిపించే పరిస్థితి వరకు వచ్చింది. ఎట్లా ఉంటుంది మార్కెట్? అంతా కలిసిమెలిసి చేసుకుంటారు వ్యాపారాలు. మార్వాడి గో బ్యాక్ అనేది ఆబ్వియస్లీ మొత్తం 100% రాంగ్. అట్లా అవ్వద్దు. ఇండియా అంటే మొత్తం ఒకటే. ప్రతి ఒక్క కులమోడు ఎక్కడోడు అక్కడ పోవాలి అని అంటే ఇక మొత్తం అన్ని తుక్కడలు చేసి రేపు ఎవరిది వాడు పంచిమని చెప్తారు, అంతే. కరెక్ట్ కాదు ఇది. అందరు కలిసి ఉంటారు, అందరు కలిసి వ్యాపారాలు చేసుకుంటారు. అందరూ కొన్ని ఏళ్ల నుంచి, ఇప్పటి నుంచా కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్నారు వీళ్ళు. రాజుల కాలం నుంచి ఉన్నారు. ఇప్పుడు నిన్న మొన్న ఏం రాలేదు మార్వాడోళ్ళు, రాజుల కాలం నుంచి ఉన్నారు ఇక్కడ. మొత్తం ఇండియాలో ఎవరు ఎక్కడన్నా బతుకోవచ్చు. రైట్ టు లివ్, రైట్ టు స్పీక్, రైట్ టు లివ్, అంతే. ఎక్కడన్నా బతుకోవచ్చు. ఇప్పుడు మేము పోయి మహారాష్ట్రలో బతుకుతామంటే బతకనియరా? అట్లానే ఏముండదు.
ఆల్ ఆర్ ఈక్వల్. ఇండియా అంటేనే ఈక్వాలిటీ. అసలు ఎందుకు మరి మార్వాడి గో బ్యాక్ అనే నినాదం కనిపిస్తుంది? అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతే, అన్ఎడ్యుకేటెడ్ పీపులే మాట్లాడతారు అంతే. ఉట్టిగా ఏం పని పాట లేకుండా పొలిటిక్స్ లో ఉట్టికి కూర్చుంటారు కదా, వాళ్ళు చేసే పని ఇది అంతే. చదువుకున్నోడు వ్యాపారస్తుడు మాత్రం ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడరు. ఓన్లీ పొలిటికల్ సినారియో కోసం అంతే, మొత్తం పొలిటికల్ సినారియోనే. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు తమిళ్ మాట్లాడకపోతే గో బ్యాక్ అంటున్నారు, మహారాష్ట్ర వాళ్ళు మరాఠీ మాట్లాడకపోతే గో బ్యాక్ అంటున్నారు. ఇప్పుడు మేము తెలుగు మాట్లాడకపోతే గో బ్యాక్ అనాలా? ఎక్కడ పోతారు? ఇండియా అంటేనే ఒకటి, మళ్ళీ అందరు ఇట్లా అలాగలాగా అంటే అన్ని డిఫరెంట్ స్టేట్లు చేసి డివైడ్ చేయండి. తెలంగాణ వ్యాపారులు నష్టపోతున్నారు మార్వాడీల వల్ల. అట్లా ఏం లేదు, వాళ్ళతో బిజినెస్ వస్తలేదా? వాళ్ళతో కూడా బిజినెస్ వస్తుంది కదా. ఓన్లీ తెలంగాణ వాళ్ళు అయితే వ్యాపారం స్టార్టింగ్ లో మొత్తం వీళ్ళే చేయలేరు కదా. ప్రతి ఒక్కరు ఉంటారు, ప్రతి స్టేట్ లో ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు, ప్రతి స్టేట్ లో అగర్వాల్ వాళ్ళు ఉన్నారు, జైన్ వాళ్ళు ఉన్నారు, కోమటోళ్ళు ఉన్నారు, ప్రతి స్టేట్ లో అందరు ఉన్నారు. ఇప్పుడు గుల్బర్గాలో లేరా కోమటోళ్ళు? చాలా మంది ఉన్నారు. తెలుగు వాళ్ళు లేరా గుల్బర్గాలో? బేరం చేస్తలేరా? అక్కడ కర్ణాటకలో తెలుగు వ్యాపారస్తులు కూడా ఉన్నారు. జైరాబాద్ అన్ని ఎక్కడ అవుట్స్కట్స్ లో తీసుకున్నా వేరే స్టేట్స్ లో కూడా తెలుగు వ్యాపారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోవాలి అని అంటే అవుతుంది? అది ఆస్తులు ఉంటాయి, జాగాలు ఉన్నాయి, వాళ్ళ బిల్డింగ్లు ఉన్నాయి. కొన్ని ఇయర్స్ నుంచి సేడెంలో ఉన్నారు, రాయచూర్లో ఉన్నారు, గుల్బర్గాలో ఉన్నారు, నాందేడ్లో ఉన్నారు. అక్కడ నుంచి తెలుగు వాళ్ళు వాపస్ వెళ్ళిపోండి అని అంటే అది కరెక్ట్ అవుతుందా? కాదు కదా. సో ఇది మేము మాత్రం దీనికి సపోర్ట్ చేసేది లేదు. అందరు కలిసిమెలిసి ఉంటారు. ఎవరు ఎక్కడన్నా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా వెళ్ళి ఉండొచ్చు, వ్యాపారం చేయొచ్చు, బతకొచ్చు. అలా ఈక్వల్. గో బ్యాక్ అనేది అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు అంతే. వాళ్ళు మన దగ్గరికి ఏం రారు, వాళ్ళని మన ఏమన్నారు. వాళ్ళు ఇంకేందంటే మనకి ఏదైనా తెలియని విషయాలు ఉంటే వాళ్ళు మనకు చూపిస్తారు, ఇట్లా కాదు ఇట్లా చేసుకోవాలంట అని చెప్పి. కానీ వాళ్ళు ఇంతవరకు ఎవరు దాన్ని ఏం గుంజుకొని తినలేరు, వాళ్ళు ఏం చేయలేరు. మాకైతే అట్లా ఏం లేదు. మార్వాడి గో బ్యాక్ అనే విషయం అయితే మేము దానికి ఆపోజిట్. మార్వాడి గో బ్యాక్ ఎందుకైతే మనది ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు. హైదరాబాద్లో వాళ్ళు బతుకుతున్నారు అంతే. వాళ్ళు 100 సంవత్సరాల కింద వచ్చిర్రు. వాళ్ళని ఇప్పుడు ఎందుకు మనం అనాలి? 100 సంవత్సరాల కింద అప్పుడే అమ్మనేది మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటారు? వాళ్ళ స్థిరాస్తులు వాళ్ళ వచ్చి వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని ఎందుకు అనాలి? మనం కూడా ఎక్కడి నుంచి వచ్చినాం, మన తాతలు ఎక్కడి నుంచి వచ్చారో మనకే తెలియదు. అనేటోడు ఫస్ట్ వాడు ఎక్కడో వాడు సొంత ఊరు ఎవరు అని తెలుసుకోమని ఫస్ట్. తెలుసుకున్న తర్వాత మార్వాడి గో బ్యాక్ అని మనం అంతే. నా విషయాలను అయితే నేను ఇదే అంటాను. సో తెలంగాణ వ్యాపారులకి మార్వాడీ వల్ల నష్టం జరుగుతుంది? నష్టం ఏం లేదు. మార్వాడీలు మంచిగానే చేస్తారు. వాళ్ళు ఎవరో ఒకరు ఉంటుండొచ్చు, డూప్లికేట్ సామాన్ అమ్మేటోళ్ళు ఎవరో ఒకటి ఉండొచ్చు. ఒకరి వలన అందరిని ఎందుకు అనాలి? ఆ ఒకరెవరో వాళ్ళని ఏరేషాలని మాట్లాడాలి అంతేగాని అందరిని ఎందుకు అనాలి? మార్వాడి వాళ్ళు అంత మంచోళ్ళు ఎవరు లేరు, వాళ్ళే మంచోళ్ళు. అందులో ఎవరో ఒకరు చెడ్డోళ్ళు ఉండొచ్చు. ఆ ఒక్క చెడ్డోళ్ళ అందరిని ఎందుకు అనాలి? అనవద్దు, అది తప్పదు. నా విషయం అయితే అది, నా వర్షంలో అంతే. मारवाड़ी गो बैक बोलकर बोल रहे हैं, आमंगल में बंद भी रख रहे। नहीं, मारवाड़ी गो बैक का जो बोले वो बहुत गलत है। मारवाड़ी को निज़ाम बसाए सो यहाँ लाके। और मारवाड़ी ऐसा नहीं है कि खाली हैदराबाद में है, मारवाड़ी पूरा हिंदुस्तान में है। मारवाड़ी कारोबारी आदमी है। और एक कहावत आप सुने होंगे, जहाँ पर नहीं जाती बैलगाड़ी वहाँ पे जाता मारवाड़ी, फिर चलाता रेलगाड़ी। बस इससे ज़्यादा नहीं बोलूँगा, ये सब गलत है। मारवाड़ी गो बैक जो बोलने वाले हैं उनको पूरा हम लोग ही चला रहे। वो लोगों को आज मारवाड़ी नहीं है तो उधार भी नहीं मिलता, उधार भी मारवाड़ी देता बोल के उन्होंने चल रहे। मारवाड़ी को जाना बोल के जो बोल रहे वो बिल्कुल गलत है। और उसके लिए हम बिल्कुल सहमत नहीं है कि मारवाड़ी गो बैक बोलने के लिए हम सहमत नहीं है। मारवाड़ी हैदराबाद से आज से नहीं, सालों से निजाम के पहले से जुड़ा हुआ है। मारवाड़ी हिंदुस्तान में हर जगह है और हर जगह रहेगा। मारवाड़ी गो बैक बोलने वाला उन्होंने गो बैक हो जाएगा, हम लोग नहीं जाएंगे, हम यहीं रहेंगे। और हमारे को सरकार पे भी पूरा भरोसा है, हमारे को पूरा प्रोटेक्शन देंगी सरकार। और ऐसा कोई भी नहीं है कि हमारे को यहाँ से निकालेंगे। हम यहाँ है और आराम से रहेंगे हम लोग। अभी राजा सिंह भी आप लोगों को ही सपोर्ट दे रहे कि
इधर ही रहने वाले हैं, राजा इधर ही रहे भी। राजा सिंह सपोर्ट दो या मत दो, हमारे को राजा सिंह की जरूरत नहीं है। राजा सिंह की कोई जरूरत नहीं है। राजा सिंह हमारा गुत्तेदार नहीं है मारवाड़ियों का। हम लोग सब हमारी संस्था है, हम लोग पूरे मिलके साथ में हैं और जरूरत पड़ी तो हमारे को सरकार भी सपोर्ट करेंगी। हमारे को सरकार से भी भरोसा है, सरकार हमारे को पूरा सपोर्ट देंगी। राजा सिंह वो पॉलिटिकल स्टैंड है, उससे हमारे को लेना देना नहीं है। मारवाड़ी व्यापारी आदमी है, मारवाड़ी को पॉलिटिकल से कोई लेना देना नहीं है। हम लोग यहाँ हमारा पेट भरने आए हुए, हमारा पेट भरने आए, सरकार को टैक्स देते हम लोग और हमारे खुद के मकान, जाति मकान, दुकान सब है। हम सरकार के साथ हैं, सरकार भी हमारे को साथ देंगी और हिंदुस्तान गवर्नमेंट भी हमारे को सपोर्ट करेंगे। हमारे को मारवाड़ी को कहीं पे भी रहने में कोई तकलीफ नहीं है। चंद गाँवों में कोई लोग गड़बड़ कर रहे हैं, मारवाड़ी अच्छा नहीं है, उनको तकलीफ क्या है बोल तो मारवाड़ी अपना बिजनेस नहीं चलाना बोल के तकलीफ है उनको, और कोई तकलीफ नहीं है। बस इतना ही बोलना है हमारा। क्योंकि 100 ईयर्स से भी बहुत दुकान है मारवाड़ी का, अभी क्यों व्यापारी के लिए ऐसे बंद रख रहे? व्यापारी के लिए बंद रखने से क्या हो रहा है, एक तो गांव में हमारे साथ दुर्व्यवहार ज्यादा कर रहे, हमारे साथ व्यवहार अच्छा नहीं कर रहे वो लोग। अरे तुम लोग राजस्थान से आए, जब थाली लोटा लेके आए, चंबू लेके आए, हम लोग रात दिन मेहनत करते, मेहनत करके 4 पैसा जमा करें, हम जमा करके हम लोग टैक्स भी भर रहे। ऐसा नहीं कि हम टैक्स नहीं भर रहे, हम लोग टैक्स भी भर रहे हैं और हम हमारी जिंदगी काट के सरकार के साथ है हम लोग।